వరుడి సిబిల్ స్కోర్ బాలేదని పెళ్లి క్యాన్సల్. పెళ్లికి ముందు చెక్ చేసిన వధువు తండ్రి. ఈఎంఐలు కట్టకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిందని చెప్పిన పెళ్లి కొడుకు. రుణం చెల్లించలేని వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ ఉండదని మ్యారేజ్ రద్దు. మహారాష్ట్రలో షాకింగ్ ఘటన. ఎవరికైనా పెళ్లిళ్ళు అవుతాయా ఇట్లా చూస్తే? నీ అమ్మ వీడెక్కడి తండ్రి? ఈఎంఐల దాకా పోయి చెక్ చేసిండంటే ఎంతని మొగోడు వీళ్ళయ్యా. పెళ్ళికి మరి పెళ్ళికి ముందే చెక్ చేయకపోయాను. ఎంగేజ్మెంట్కు ముందే పిల్లగాని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చుకొని పిల్లగాని దగ్గర ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, వీనికి ఎంత అప్పు ఉన్నది, వీనికి ఎంత శాలరీ వస్తుంది, వీనికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఇవన్నీ చెక్ చేయనుంటే ముందే. అవి చెక్ చేయకుండా ఎంగేజ్మెంట్ చేతివి, అట్లా పైసలు నాశనం. అది చెక్ చేయకుండానే పెళ్లి పత్రికలు కొట్టివి, అట్లా పైసలు నాశనం. తీరా పెళ్లి పత్రికలు కొట్టేసినాక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటేవి, అట్లా నాశనం. ఇది మొత్తం దేశవ్యాప్త చర్చ అయిపోయా. ఇదో న్యూస్ అయిపోయా. సిబిల్ స్కోర్ తగ్గిందని పిల్లనియలేదట. జాగ్రత్త ఇవ్వాలని ఉంటే అసలు మామలు జర జాగ్రత్తగా ఉండుర్రి. ఈయన లేవనెత్తిన పాయింట్ కరెక్టే. ఏంది? ఆర్థిక క్రమశిక్షణ అంటే డబ్బులను ఎట్లా పొదుపు చేయాలి, డబ్బులను ఎట్లా వాడుకోవాలి, 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయల్లోనే నెలవారీ జీవితం ఎట్లా గడపాలనేది ఆర్థిక క్రమశిక్షణ. అగో ఆర్థిక క్రమశిక్షణ ఈ పిల్లనిచ్చేటోనికి లేదట, ఈ పెళ్లి కొడుకు లేదట. దానివల్ల నీకు ఆర్థిక క్రమశిక్షణ లేదురా, ఎటు చూసిన అప్పులే ఉన్నాయి, నీ సిబిల్ స్కోర్లు కూడా నెల కడతలేవు నువ్వు, కాబట్టి నీకు నా బిడ్డనీయం వెళ్ళిపో అన్నాడట. పెళ్ళి క్యాన్సిల్ చేసిండట. ఈ పెళ్లి పిల్లగాడు మంచోడే ఓ పని చేయనుండే, నీ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉన్నదా లేదా అని వాళ్ళ మామని చెక్ చేయనుండే. వాళ్ళ బిడ్డదున్ను వాళ్ళ మామని చెక్ చేయనుండే. వీడు నీదే సిబిల్ స్కోర్ సక్కలేదు, నాకు ఇయ్యనంటే ఎట్లరా బాబు, ఇద్దరం ఒక కూచి పచ్చలమే కాబట్టి ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు అని అప్పుడు మాట్లాడినుండే. మరి అట్లా చెక్ చేస్తే బాగుండు. మరీ గింత దుర్మార్గంగా ఉంటారా? ఇప్పటికే పెళ్ళిళ్ళు కాక ఒక్కొక్కడు 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు ఆగమైపోతాను. జంటలు దొరకక, పెళ్ళిళ్ళు కాక, జాబులు రాక యవ్వనం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. పెళ్ళి అనేది ఇప్పుడు ఒక కళలాగా అయిపోతుంది. వీడికన్నా పిల్లని చూసేదానికి పోతానమంటే భయం. వాడు ఏ జాబ్ అడుగుతాడో, ఎన్ని ఎకరాలు ఉన్నదని అడుగుతాడో, మీ అయ్యేం పని చేస్తాడని అడుగుతాడో, ఎన్ని ఫ్లాట్లు సంపాదించినామని అడుగుతాడో, ఇదో భయం అయిపోయింది పెళ్లి కొడుకులకు. ఇక వాళ్ళు రాస్తారు కదా కొన్ని ఛానళ్ళల్లో, కట్నం అడిగిన వాడు గాడిద అని. ఈ అబ్బాయిలు ఏం చెప్తాను, జాబ్ అడిగిన వాడు గాడిద అని వీళ్ళు రాస్తాను. మరి లెక్కకు లెక్కే. ఆస్తులు ఉండాలి, అన్నీ ఉండాలి, మన బిడ్డని అటు ఇవ్వాలి, కట్నం అడగద్దు అంటాడు. అట్లున్నది. మొత్తానికి వీనికి సుక్కలు చూపించిన పెళ్లి కొడుకు మామడు. వీడు చేసుకున్న తర్వాత ఇంకెన్ని తిప్పలు పెట్టినవాడు.